రామ్ సౌత్ ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్, చాలా నిజాయితీగా బిజినెస్ చేస్తాడు. సార్ ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి, మీరు రివ్యూ చేయాలి. పర్వాలేదు, చూసి చెబుతా. కమాలపురంలో ఉన్న రాయుడు అక్రమాలని ఆపాలి. ఒక సీక్రెట్ పర్సన్ గా నేను అక్కడికి వెళ్తా. ఈ కమలపురం నాది. ఇక్కడ గలి కూడా నా పర్మిషన్ తోనే పీల్చాలి. ఒక బిజినెస్ మ్యాన్ లా కాడు, ఒక మానవతో ఉన్న మనిషిల కమలపురంలో ఉన్న అక్రమాలను అప్పదినికి వచ్చా. ఎవండి, ఇది కమలపురమేనా? అవునా అండి. విలేజ్ లో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా వర్క్ వెతకాలి. అయ్యా, చిన్న గ్రామం నుండి వచ్చా, చాలా అప్పులలో ఉన్నా. ఏదైనా వర్క్ ఉంటే ఇవ్వండి, నిజాయితీగా చేస్తా. అరే నేను చూస్తాను. పొలం పని చూసుకో, ఇక్కడే పంపు సెట్లో ఉండు బాబు, అంతే. సరే మామ. ఓయే, మా పొలంలో ఏం చేస్తున్నావు? పని కోసం వచ్చా, మీ నన్న పని ఇచ్చారు. అమ్మాయి కూల మీద చెయ్యి వేయడం మొగతనం కాడు. వడులు అత్తన్ని రాయుడు మనుషులతో దూరంగా ఉండు, వాళ్ళు రాక్షసులు. అన్యాయం ఎక్కడ జరిగినా నేను ఎదురు వెళ్తా. కానీ వాళ్ళు చాలా డేంజరస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చాలా అంటే చాలా ఈజీగా ఏ మూవీ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు క్రోమ్ ద్వారా ఓపెన్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా గ్రోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైడ్లో బార్ షో అవుతుంది కదా, ఇక్కడ 3 డాట్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి షో అవుతాయి. ఇమాజిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ టు ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇమేజెస్ నుండి వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. టెక్స్ట్ వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇమేజ్ టు వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాస్తాను. ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ ద్వారా వీడియో కూడా నేను కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ముందుగానే నేను రాసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ ప్రాంప్ట్ రాశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఈ ఇమేజెస్నే మనం వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. సో మీకు అన్ని మెథడ్స్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు కొన్ని ఇమేజెస్ షో అవుతున్నాయి కదా, ఇందులో ఏదో ఒకటి మనం క్లిక్ చేద్దాం. ఈ సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో ఇది మనకు వీడియోలోకి ఇప్పుడు కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో వచ్చేసి ఇప్పుడు తయారైపోయింది. సో ఎంతో అద్భుతంగా వచ్చింది చూడండి, విత్ డైలాగ్స్తో పాటు. క్యారెక్టర్ డైలాగ్ చెప్పాలంటే హీ సేజ్ యాజ్ అని రాయండి. రాసి అప్పుడు మీరు ఏ డైలాగ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ డైలాగ్ని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేస్తే మనకు అప్పుడే డైలాగ్ అనేది వచ్చేస్తుంది మన వీడియోలో. బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు టెక్స్ట్ వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మన వీడియో అనేది తయారైపోయింది. సో ఇక్కడ చాలా అద్భుతంగా మంచి క్వాలిటీలో 4K క్వాలిటీలో వీడియో అనేది తయారైంది. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఆ స్క్రిప్ట్ ద్వారా అమేజింగ్ ఏఐ స్టోరీ లేదా ఏఐ మూవీ జనరేట్ చేయొచ్చు. సెలబ్రిటీ ఏఐ మూవీస్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ అదే ప్రాసెస్ చూపిస్తాను. సెలబ్రిటీ ఫొటోస్ యూస్ చేసి నేను జనరేట్ చేస్తాను ఏఐ మూవీ. ఇక్కడ చూడండి, ఇక్కడ జెమినీలో నేను రాశాను. ఒక అద్భుతమైన స్టోరీ స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. హీరో రామ్ చరణ్ అండ్ హీరోయిన్ జాహ్నవి కపూర్. రామ్ చరణ్ ఒక రిచ్ బిజినెస్ మ్యాన్, ఒక నార్మల్ పర్సన్లా కమలాపురానికి వస్తాడు పేదవారికి హెల్ప్ చేయడానికి. అక్కడున్న కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ నెల్సన్ రాయుడు విలన్ని ఎదురించి అక్కడున్న ప్రజల్ని కాపాడడానికి వస్తాడు. అక్కడ సీత అనే అమ్మాయి గవర్నమెంట్ కాలేజ్లో BSc చదువుతూ ఉంటుంది. తన ప్రేమలో పడతాడు. రాయుడుని అంతం చేస్తాడు. మేక్ ది స్క్రిప్ట్ సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ విత్ ఇంగ్లీష్ అండ్ డైలాగ్స్ ఇన్ రోమన్ తెలుగు. కన్సిస్టెన్స్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ విత్ అవుట్ఫిట్ మెన్షన్ ఇన్ ఎవ్రీ సీన్ అని రాశాను. సో ఇక్కడ చూడండి, మనకు సీన్ బై సీన్ ఇక్కడ స్టోరీ అయితే తయారు చేసి ఇచ్చేసింది. ఇక్కడ నేను రామ్ చరణ్ లుక్ని కాపీ చేసుకుంటున్నాను. స్టోరీస్ ఎలా రాయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ న్యూ చార్ట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత 3 డాట్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. ఏదైతే మనం రామ్ చరణ్ లుక్ కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. అలాగే ఆస్పెక్ట్ రేషియో మనం 1:1 ఇక్కడ
రాసేద్దాం. రాసేసిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రోలోకి సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోరీకి ప్రకారంగా అద్భుతమైన రామ్ చరణ్ లుక్ అయితే మనకు ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ స్టోరీలోకి వచ్చేద్దాం. స్టోరీలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు జాహ్నవి కపూర్ ఏదైతే క్యారెక్టర్ అవుట్ఫిట్ ఉందో దాన్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను కాపీ చేసుకుంటున్నాను. సో పూర్తిగా మనం కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. న్యూ చార్ట్లోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిమూవ్ చేసుకోవాలన్నా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ జాహ్నవి కపూర్ అని రాసుకొని బ్యూటిఫుల్ బీఎస్సీ స్టూడెంట్ అని రాసుకోవచ్చు. కమలాపురం గవర్నమెంట్ కాలేజ్ ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ కూడా చాలా రియలిస్టిక్గా వచ్చింది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మన విలన్ క్యారెక్టర్ అవుట్ఫిట్ కూడా మనం ఇక్కడ నుండి కాపీ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏదైనా స్టోరీ యాక్టర్స్ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో మీరు జస్ట్ ఇలా రాసేసుకోండి జెమినైలో. ఎలా అంటే రామ్ చరణ్ అండ్ జాహ్నవి కపూర్ హీరో అండ్ హీరోయిన్ల ఒక మూవీ స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. విలేజ్ మూవీ స్క్రిప్ట్ లేదా రిచ్ లైఫ్ మూవీ స్క్రిప్ట్ అలా సింపుల్గా మీరు కమాండ్ రాసి మళ్ళీ మీరు అలానే ఆ కమాండ్లో ఇది కూడా మెన్షన్ చేయండి. క్యారెక్టర్స్ కన్సిస్టెన్స్గా ఉండాలి, అలాగే ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో, డైలాగ్స్ రోమన్ తెలుగులో ఉండాలి అని ఇలా రాస్తే చాలు, మనకు అద్భుతమైన స్టోరీ జనరేట్ చేసిస్తుంది మనకు జెమినై. ఇక్కడ చూడండి, ప్రకాష్ రాజ్ విలన్లా నేను ఇక్కడైతే రాస్తున్నాను. ఇండియన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ యాజ్ విలన్ అని ఇక్కడ రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విలన్ రోల్ కూడా జనరేట్ అయిపోయింది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, క్రోమ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. క్రోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం విస్క్లోకి వెళ్ళిపోదాం. విస్క్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ క్రోమ్లో విస్క్ ఏఐ సెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్ షో అవుతుంది, ఓపెన్ చేసుకోండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ మనకు బ్రౌజ్ గ్యాలరీ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఎంటర్ టూల్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ సీన్ ప్రకారంగా ప్రకాష్ రాజ్ సీన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రకాష్ రాజ్ ఇమేజ్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో ఇక్కడ ఈజీగా మన ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ పైన క్యాన్సల్ ఆప్షన్ ఉంది కదా, క్యాన్సల్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. సో ఒకసారి చూపిస్తాను. క్యాన్సల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ప్రాంప్ట్ ఉందో స్టోరీలో ప్రకాష్ రాజ్ సెట్టింగ్, ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాంప్ట్లో మనకు ప్రకాష్ రాజ్ ఒక ఊర్లో కూర్చొని ఫార్మర్స్ని బెదిరిస్తున్నాడని ఉంది కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో చూడండి, ఇక్కడ మనకు ఆ ప్రాంప్ట్కి ఆధారంగా ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోయాయి. సో ఇమేజ్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇమేజ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ అయితే చాలా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సీన్స్ మీకు ఇలా ఇమేజెస్ ద్వారా జనరేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనకు చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ఇమేజ్ జనరేట్ చేశాను నేను. సో ఈ సీన్ ఆధారంగానే సో ఇందులో మనకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఈ ఇమేజ్ అయితే మనకు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇమేజ్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేసి అయినా డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది, డౌన్లోడ్ ఇమేజ్ అని, అలా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ ఇమేజ్ పైన జస్ట్ ఒక క్లిక్ చేస్తే పైన మనకు డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది, దాని మీద క్లిక్ చేసి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు చాలా బాగా వచ్చింది కాబట్టి సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేశాను. తర్వాత మళ్ళీ మనం జెమినైలోకి వచ్చేద్దాం. జెమినైలోకి వచ్చేసిన తర్వాత మన సెకండ్ సీన్, సెకండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది మన హీరో ఎంట్రీ. సో మన హీరో ఎంట్రీ అయితే ఇక్కడ ఒక హెడ్ క్వార్టర్స్లో, ఒక ఆఫీస్లో అతను కూర్చొని ఉంటాడు. సో ఆ పూర్తి ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఒకటే కాపీ చేయండి, డైలాగ్ వద్దు. ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకుందాం. బ్యాక్ మళ్ళీ విస్క్లోకి వచ్చేద్దాం. యాడ్ ఇమేజెస్లోకి వెళ్ళిపోదాం. యాడ్ ఇమేజెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడున్న
ముందుగా మనం అప్లోడ్ చేసినాం కదా, ఆ ఇమేజ్ మనం రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి రామ్ చరణ్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. రామ్ చరణ్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే సీన్ కాపీ చేసామో ఆ సీన్ పేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ సీన్స్లో రామ్ చరణ్ అలాగే యాక్టర్స్ నేమ్స్ ఉన్నాయనుకో, ఆ యాక్టర్స్ నేమ్ రిమూవ్ చేసేయండి, లేదంటే ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవ్వవు, ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్ నేమ్స్ కాబట్టి. సో ఇక్కడ మన ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడైతే నేను మన ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ చేశాను. ఇప్పుడు ఆస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఇక్కడ ఎంతో అద్భుతంగా 4K క్వాలిటీలో ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. సో ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ప్రతి సీన్కి తగ్గినట్టు ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రోక్లోకి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ అటాచ్డ్ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు జనరేట్ చేసిన సీన్ బై సీన్ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ సీన్ వచ్చేసి ఇక్కడ నేను ఇంట్రడక్షన్ కోసం రామ్ చరణ్ ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో జనరేట్ వీడియో ఆన్ అప్లోడ్ అయింది కదా, దీన్ని ఆఫ్ చేసుకోండి. సో దీన్ని నేను ఆఫ్ అయితే చేస్తున్నాను. సో ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్లీ వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అది మనం ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది. మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది ఈజీగా రాసుకోవచ్చు. సో చూడండి, దీన్ని అయితే నేను ఆఫ్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ రామ్ చరణ్ సీన్ జనరేట్ చేస్తున్నాను కాబట్టి మనం జనరేట్ చేసిన రామ్ చరణ్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఇంట్రడక్షన్ కోసం ఇలా నేను రాస్తున్నాను, హీఈస్ వర్కింగ్ ఆన్ ల్యాప్టాప్ అని రాశాను. అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ యాజ్ లేదా బ్యాక్గ్రౌండ్ నేరేషన్ యాజ్ అని రాసుకోండి. ఇలా రాసిన తర్వాత ఇక్కడ నేను డైలాగ్ ఒకటి రాస్తున్నాను. మీకు ఆల్రెడీ స్టోరీలో డైలాగ్ ఉంటుంది, నేను ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నాను. ఆ డైలాగే మీరు పేస్ట్ చేయొచ్చు ఏదైతే మనకు స్టోరీలో ఉందో. సో ఇలా అయితే నేను రాస్తున్నాను, రామ్ సౌత్ ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్, అతను చాలా నిజాయితీగా బిజినెస్ చేస్తాడు అని రాశాను. తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా మన వీడియో ఇక్కడ జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో జనరేట్ అయిపోయింది, చాలా అద్భుతంగా వచ్చింది వాయిస్తో పాటు. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ ఇక్కడికి వచ్చేద్దాం. మన సెకండ్ సీన్ వచ్చేసి ప్రకాష్ రాజ్ సీన్. సో మనం ఆల్రెడీ ప్రకాష్ రాజ్ ఇమేజ్తో సీన్ ఇమేజ్ని జనరేట్ చేసాం విస్క్ ద్వారా. సో ఆ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ని నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేశాను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డైలాగ్ మనకు ఆల్రెడీ జెమినైలో స్టోరీలో సీన్ కిందనే మనకు డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగ్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డైలాగ్ ఉంది కదా, రాయుడు షౌటింగ్. సో ఈ డైలాగ్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే నేను ఇక్కడి వరకు కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం ఇక్కడ గ్రోక్లోకి వచ్చేద్దాం. గ్రోక్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ హీ సేజ్ యాజ్, లేదంటే ఇక్కడ ఇతను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి ఎల్లో షర్ట్ వీడ్ మ్యాన్ సేజ్ యాజ్ అని రాసి డైలాగ్ పేస్ట్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మన వీడియో ఇక్కడ జనరేట్ అయిపోయింది, చాలా అద్భుతంగా వచ్చింది. సో దీన్ని కూడా నేను ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన హీరో హీరోయిన్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఇప్పుడు మనం వాళ్ళు ఎక్కడైతే ఫస్ట్ మీట్ అవుతారో ఆ సీన్ ఉంది. ఆ సీన్ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకున్నాను.
కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ విస్క్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఒకసారి బ్రౌజర్. మీరు రీఫ్రెష్ చేసిన తర్వాత యాడ్ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇక్కడ రామ్ చరణ్ ఇమేజ్ అప్లోడ్ చేశాను. కింద ఇంకో ఇమేజ్ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ జాహ్నవి కపూర్ ఇమేజ్ అప్లోడ్ చేశాను. ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇది అప్లోడ్ అయిపోతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత ఏదైతే సీన్ ప్రాంప్ట్ ఉందో ఆ సీన్ ప్రాంప్ట్ని మీరు ఈజీగా పేస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను జెమినీ నుండి కాపీ చేసుకున్న సీన్ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ అయితే చేశాను. ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ రామ్ చరణ్ అలాగే జాహ్నవి కపూర్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసేద్దాం, లేదంటే ఇమేజ్ జనరేట్ అవ్వదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన అద్భుతమైన ఇమేజ్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా అద్భుతంగా వచ్చింది. వీళ్ళ లుక్స్ చాలా న్యాచురల్గా, నిజంగా వీళ్ళు విలేజ్ పీపుల్ లాగే ఇది జనరేట్ చేసి ఇచ్చింది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం గ్రోక్లోకి. సో సేమ్ ఇదే సీన్ ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మన హీరో ఏదైతే హీరోయిన్ని అడుగుతున్నాడో ఆ డైలాగ్ రాసేసుకుందాం. నేను సొంతంగానే రాస్తాను. మీరు స్టోరీలో డైలాగ్స్ ఇచ్చేసారు కదా, ఆ డైలాగ్సే రాయండి. సో ఇక్కడ మనకు డైలాగ్స్ ఇచ్చారు, ఆ డైలాగ్సే మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకు కింద డైలాగ్స్ ఇచ్చేసారు. ప్రతి సీన్ కింద మనకు డైలాగ్ ఇచ్చేస్తుంది జెమినీ. సో ఈ డైలాగ్ని మీరు కాపీ చేసుకొని గ్రోక్లో పేస్ట్ చేసుకోండి. సో రామ్ డైలాగ్ ఉంది కాబట్టి రామ్ సేజ్ యాజ్ అని రాసి రామ్ డైలాగ్ రాయండి. ఒకవేళ సీతా డైలాగ్ ఉంటే సీతా సేజ్ యాజ్ అని రాసి సీతా డైలాగ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ నేను రాసుకుంటున్నాను, ఏదైతే రామ్ చెప్పాడో అది రాస్తున్నాను. సో పూర్తిగా మనం రాసేసుకుందాం. ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అయిపోతుంది. మిగతా ఏ టూల్స్తో పోల్చుకుంటే గ్రోక్ మనకు చాలా ఫాస్ట్గా వీడియో జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో జనరేట్ అయిపోయింది ఆడియోతో పాటు. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేశాను. ఇలా సీన్ బై సీన్ మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసి మూవీ క్రియేట్ చేయొచ్చు.